కలెక్టర్ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా మేం చేసేది చేస్తామన్నట్లు తయారైంది అధికారుల పరిస్థితి. భూపాలపల్లి జిల్లా నడిబొడ్డున ఉన్న జయశంకర్ పార్కులో సౌకర్యాలు లేవని, బాగు చేయాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పార్కులో పరిస్థితులు మాత్రం మారడం లేదు. పార్కు నిర్వహణ ఎవరిదనేది ఇప్పటికీ అంతుపట్టని విచిత్ర పరిస్థితి. సింగరేణి పరిధిని మున్సిపాలిటీ అధికారులు, మా పరిధి కాదని సింగరేణి అధికారులు ఎవరికి వారే తప్పించుకుంటూ పార్కును పట్టించుకోవడం మానేశారు. దీంతో నిత్యం పార్కుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూపాలపల్లి జిల్లా నడిబొడ్డున ఉంది జయశంకర్ పార్కు. వాకర్స్, క్రీడాకారులు, చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువగా ఈ పార్కుకు వస్తూ ఉంటారు. పార్కును ప్రారంభించిన మొదట్లో నిర్వహణ బాగుండడంతో ప్రజలు ఎక్కువగా సేద తీరడానికి, వ్యాయామం కోసం ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. పట్టించుకునే నాదుడి లేక వాకింగ్ ట్రాకు కలతప్పింది. పిల్లలు ఆడుకునే పరికరాలు అప్పుడో ఇప్పుడో మూలన పడతాయనే పరిస్థితికి వచ్చాయి. ఇక ఓపెన్ జిమ్ పరికరాలైతే పనికి రాకుండా పోతున్నాయి. కానీ ఏ ఒక్క అధికారి కూడా పార్కు వైపు తొంగి చూడడం లేదు. ఇక్కడున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. గతంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ వచ్చి పార్కులో సౌకర్యాలు కల్పించాలని చెప్పినా వారి మాటలను ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇక్కడికి వచ్చే వాకర్స్ అందరూ కలిసి వాకర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. పార్కులో ఉన్న సమస్యల గురించి అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా ఓపెన్ జిమ్ పరికరాలు రిపేర్కు వచ్చాయని, పిల్లల ఆట వస్తువులు నాశనమవుతున్నాయన్నారు. ఎక్కువగా చిన్నపిల్లలు సాయంత్రం పూట పార్కుకు ఆడుకోవడానికి వస్తూ ఉంటారని, కానీ ఇక్కడ లైటింగ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వాకర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేక పిచ్చి మొక్కలు పెరిగి పాములు పార్కులో తిరుగుతున్నాయని, దీంతో పిల్లలు పార్కుకు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. నా పేరు రొడ్డా రవీందర్, వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నడిఒడ్డున ఉన్నటువంటి మన జయశంకర్ పార్కు, దానికి సంబంధించిన ఈ జిమ్కు సంబంధించిన పరికరాలు ఖరాబ్ అయినాయి. అదే పిల్లలు వాడుకునే వస్తువులు కూడా చెదలు పట్టినాయి, కొన్ని ఇరిగిపోయినాయి. ఆ ఊగే బల్ల కూడా తుప్పు పట్టిపోయింది. అలాగే మన ఈ పార్కు వచ్చే నిత్యము జనాలు సంబంధించే వేళ సాయంత్రం పూట చాలా పిల్లలు వస్తున్నారు. దానికి సంబంధించింది ఎందుకంటే లైటింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ లైటింగ్ కూడా సింగరేణి అధికారులు తక్షణమే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఒకటే కాదు, ఇప్పుడు ఎందుకంటే కోతుల బాధ ఉంది. ఈ లైటు లేకపోవడం వల్ల ఈ పాములు గీములు రావడం వస్తుంది. పిల్లలు రేపు జరగబోయే సమస్య ఏముంటుందో తెలియదు. జరిగినాక మనం బాధపడితే ఏం చేయలేం. అందుకే జరగముందు కనుక ఈ లైటింగ్ కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జయశంకర్ పార్కు నిర్వహణ ఎవరిది అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉందని వాకర్ అసోసియేషన్ నాయకులు వాపోతున్నారు. పార్కులో సౌకర్యాలు కల్పించాలని సింగరేణి జీఎంను, మున్సిపల్ కమిషనర్ను కలిస్తే ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారన్నారు. సింగరేణి అధికారులు పార్కులో గార్డెనింగ్ మాత్రమే మాదని చెప్తున్నారని, జిమ్, ఆట పరికరాల నిర్వహణ మున్సిపాలిటీదని అంటున్నారన్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదని వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్కులో ఫౌంటైన్ ఉన్నా దానిని ఉపయోగించడం లేదన్నారు. పార్కు నడి మధ్యలో డ్రైనేజీ ఉందని, దీన్ని శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుందన్నారు. మేమందరం కలిసి ఒక వాకర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాని ద్వారా మొన్న మేము కమిషనర్ దగ్గర పోయిన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి మరి పోతే సానుకూలంగా స్పందించిండు, మేము చేస్తామన్నాడు. మరి ఇప్పటి వరకు కూడా ఏది లేదు. మొన్న ఏమన్నాడంటే మీరే రిపేర్ ఏమైనా చేసేవాళ్ళంటే తీసుకొచ్చుకొని మేము దానికి ఫండింగ్ ఇస్తామన్నాడు. మరి ఆ ఫండింగ్ కొరకు మేము వరంగల్ నుంచి 2 సార్లు దీని రిపేర్ల కొరకు మెకానిక్లను తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ ఇప్పుకపోయి రిపేర్ చేస్తామంటే అద్దు మేము అట్లా ఇయ్యము, మేమే చేయిస్తామని మళ్ళీ తప్పించుకునే ప్రయత్నాలు చేసిరు. మరి తర్వాత జిఎం గారిని కూడా కలవడం జరిగింది. జిఎం గారిని కలిస్తే ఏమన్నాడంటే ఓన్లీ గార్డెన్ మాత్రమే మాది, దీనికి సంబంధించినంతా మున్సిపల్కి అప్పచెప్పినాం, లైటింగ్ గీటింగ్ అన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో మరి ఎవరు చేస్తారు ఏందనేది ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం వాళ్ళిద్దరూ క్లారిటీ ఇవ్వాలి కంపల్సరీ.
జయశంకర్ పార్కులో ముఖ్యంగా ఉదయం పూట వాకింగ్ చేయడానికి ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే వాకర్స్ ట్రాక్ పూర్తిగా చెడిపోయిందని వాకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే వాకింగ్ ట్రాక్ పై నడిచే పరిస్థితి ఉండదన్నారు. టాయిలెట్స్ నిర్వహణ సరిగ్గా లేదని, పార్కు లోపల నుండి టాయిలెట్స్ దారి తీస్తే వాకర్స్ కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పార్కులో కనీస సౌకర్యాలు లేవన్నారు. సింగరేణి జీఎం, మున్సిపల్ కమిషనర్ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని వాకర్స్ మండిపడ్డారు. పార్కు సమీపంలో అల్పాహారం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేశారని, అది ఎప్పుడూ చూసినా నిరుపయోగంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా అధికారులు పార్కు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వాకర్స్ కోరుకుంటున్నారు. ఈ పార్కులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసమే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి మేము కమిషనర్ గారిని మరియు జీఎం గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించినాం. వారు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చినప్పటికీ అవి ఆచరణలోకి రావడంలో జాప్యం జరుగుతుంది. కనుక అధికారులంతా కూడా సత్వరమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి పట్టణ ప్రజలకు ఆరోగ్యానికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆహ్లాదకరానికి కోసం ఉన్నటువంటి ఏర్పాటు చేసిన అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాటి నిర్వహణ లోపలనే జాప్యం జరుగుతుంది. ఏర్పాటు చేయడం సరిపోదు కనుక నిర్వహణలో కూడా ప్రతినిత్యం దాన్ని మెయింటైన్ చూస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఫౌంటైన్ కావచ్చు, తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ కూడా సరి అయినటువంటి డోర్స్ లేక మరియు వాటర్ ఫెసిలిటీ లేక చాలా దుర్గంధంతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి వాటిని మెయింటెనెన్స్ చేయాలని చెప్పని కోరుచున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కొంచెం మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వాటి నిర్వహణ లేదు, వాటి శుభ్రత లేదు. అందులో నీళ్లు లేక ఈ నడిచే వాళ్ళకి అక్కడ నుంచి వచ్చేటువంటి వాసన చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఇక్కడ ఈ పార్కు నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా వీటిని వినియోగించుకునే విధంగా ఇటువైపు దారి తీసినట్లయితే దాన్ని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా లైటింగ్ కావచ్చు, ఇతరత్ర ఈ ఆట పరికరాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా స్పందించి ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కృషి చేస్తే బాగుంటుంది. చాలాసార్లు విన్నవించినా కూడా ఆ విన్నపమే మిగులుతుంది, కానీ పరిష్కారం అనేది ఎవరు చొరవ తీసుకోలేకపోతారు. సంబంధిత అధికారులు ఎవరో జీఎం అంటే కమిషనర్ అని, కమిషనర్ అంటే జీఎం అని ఒకరి మీద ఒకరు నెట్టివేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారో వాళ్ళు సంబంధిత సమస్యలపైన పరిష్కారం చూపే విధంగా వారు కృషి చేసి చొరవ తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వాకర్స్కి అవసరమైన అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆరోగ్యపరంగా వాళ్ళు మార్నింగ్ ఉదయమే చిన్న అల్పాహారం కానివ్వండి, తర్వాత మిల్లెట్కి సంబంధించినటువంటి జావా కానివ్వండి, చిన్న చిన్న మొలకలు కానివ్వండి తినడం కోసం అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఊరికే షెడ్ మాత్రమే ఉంది అక్కడ. దానిలో పెట్టుకునే విధంగా అంటే వీళ్ళు ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్ముకోవడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేసినట్లయితే కొంచెం నీట్గా శుభ్రంగా వాటిని ఓపెన్ చేసినట్లయితే అమ్ముకోవడానికి చాలామంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఇట్లా ఉదయం పూట అవసరమైనటువంటి చిరుధాన్యాలు లేదా మొలకలు లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది వాస్తవానికి షెడ్ ఏర్పాటు చేశారు, కానీ అక్కడ ఏం ఫెసిలిటీస్ ఓపెన్ చేయట్లేదు. దాన్ని ఓపెన్ చేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ముందుకు వచ్చేసి వాటిని ఎవరైతే ఆహార పదార్థాలు కానీ తినడానికి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళని ఏర్పాటు చేస్తే తినేవాళ్ళు తింటారు, వాడుకునే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. పార్కులో పరిసరాలు శుభ్రంగా ఉండడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కుకు ఎక్కువ సంఖ్యలో పిల్లలు, మహిళలు వస్తూ ఉంటారని, కనీసం సెక్యూరిటీ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో పార్కు దగ్గర అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఈ యొక్క పార్కును ఏర్పాటు చేసినటువంటి మన యొక్క ప్రభుత్వము ఈ యొక్క కనీస సౌకర్యాలైనటువంటి ఈ యొక్క పార్కు పరిసరాల చుట్టూ కూడా ఒక నీట్గా లేకపోవడము, తర్వాత కొన్ని అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు జరగడం, తర్వాత మనకిక్కడ సాయంత్రం పూట కూడా మినిమం సెక్యూరిటీ అనేటువంటిది లేకపోవడం, చాలామంది దాదాపు మహిళలు ఒక 500 మంది మహిళలు, దాదాపు పిల్లలు, చిన్నపిల్లలు ఎన్నో రకాలైనటువంటి క్రీడలు, ఆట పోటీలు ఇవన్నీ కూడా ఉంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మహిళలకు సెక్యూరిటీ అనేటువంటిది కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం మీద. మరియు కొంచెం కోతుల బెడద చాలా బాగున్నది కాబట్టి ఈ యొక్క పార్కు యొక్క చుట్టూ కూడా సోలార్ లైటింగ్ అనే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క పార్కులోకి కోతులు రాకుండా తక్షణమే ఈ యొక్క సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించి పార్కులో సౌకర్యాలు మెరుగుపరచాలని తెలిపిన పరిస్థితుల్లో మార్పు లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పార్కులో నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. మరోసారి ఎమ్మెల్యే కలెక్టర్ పార్కులో పర్యటించి ఇక్కడి పరిస్థితులను చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలా చేస్తే అయినా అధికారుల తీరులో మార్పు వస్తుందేమో అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరాన్ని ఖరాబైన అవి జారుడు బండ అవన్నీ మొత్తం చిరిగిపోయి ఆ రేకులు కుర్చుకుపోయి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కనుక వెంటనే స్పందించి మీరందరూ ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు కూడా మరొకసారి విజిట్ చేసి ఇవి మంచిగా ఉన్నాయా లేదా అని మరొకసారి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మాకు అసౌకర్యాన్ని అన్నీ తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు కమిషనర్ గారు సింగరేణి యాజమాన్యం ఈ సమస్యలను పరిష్కరించి మా సౌకర్యం తీర్పాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను.